ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. పంజాబ్లో కాంగ్రెస్ హవా కొనసాగినట్టు ఉందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. అలానే పంజాబ్లో ఆమ్ ఆద్మీ 42 నుంచి 51 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పంజాబ్ ఎగ్జిట్ పోల్లో ఇండియా టుడే చేసిన ఎగ్జిట్ పోల్ను బట్టి 42 నుంచి 51 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పంజాబ్లో బీజేపీ అకాలీదళ్ కూటమి 4 నుంచి 7 సీట్లకు మాత్రం పరిమితం అవుతుందని చెబుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఈ కాంగ్రెస్ 62 నుంచి 71 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ వివరాలను బట్టి మనకు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. పంజాబ్లో మాత్రం కాంగ్రెస్ హవా ఖచ్చితంగా కనిపిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. పంజాబ్లో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అలానే పంజాబ్లో ఆమ్ ఆద్మీ 42 నుంచి 51 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. టైమ్స్ నౌ చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం చూస్తే కాంగ్రెస్ 60 నుంచి 71 సీట్లు పంజాబ్లో కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పంజాబ్లో బీజేపీ అకాలీదళ్ 4 నుంచి 7 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలవుతున్నాయి. పంజాబ్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ 42 నుంచి 51 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక యూపీ విషయానికి వస్తే యూపీలో కాంగ్రెస్ ఎస్పీ 120 స్థానాలకు గాను సూచిస్తోంది. ఇక బీఎస్పీ 90 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా యూపీలో తెలుస్తోంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం కూడా స్పష్టంగా సూచిస్తున్నాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. యూపీలో హంగ్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మనకి తెలియజేస్తున్నాయి. ఇక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతోందని కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూసుకుంటే యూపీలో బీజేపీ కూటమి 185 సీట్లకు పైగా కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. పంజాబ్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తుంటే యూపీలో అతిపెద్ద పార్టీగా బీజేపీ కూటమి అవతరించే అవకాశం కనిపిస్తోంది.
5 రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలవుతున్నాయి. పంజాబ్ చూసుకుంటే కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తుంటే యూపీలో హంగ్ సూచిస్తున్నాయి. అలానే అతిపెద్ద పార్టీగా బీజేపీ కూటమి అవతరించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక గోవా విషయానికి వస్తే గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ 0 నుంచి 4 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలానే బీజేపీ 15 నుంచి 20 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి. అలానే కాంగ్రెస్ 12 నుంచి 18 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. పంజాబ్ లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ 42 నుంచి 51 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. అలానే కాంగ్రెస్ 60 నుంచి 71 స్థానాలు పంజాబ్ లో గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇక పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్ లో బీజేపీ అకాలీదళ్ 4 నుంచి 7 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక యూపీ విషయానికి వస్తే యూపీలో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లుగా కొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలియజేస్తున్నాయి. అలానే అతిపెద్ద పార్టీగా బీజేపీ కూటమి అవతరించే అవకాశం కూడా కనిపిస్తోంది. 185 సీట్లకు పైగా యూపీలో బీజేపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇక గోవా విషయానికి వస్తే గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ 0 నుంచి 4 స్థానాలు, బీజేపీ 15 నుంచి 20 స్థానాలు, కాంగ్రెస్ 12 నుంచి 18 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మనం రాష్ట్రాల వారీగా చూసుకుంటే పంజాబ్ కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తుంటే యూపీలో ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూసుకుంటే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించే అవకాశం కనిపిస్తోంది. ఇక గోవాలో ఆమ్ ఆద్మీ 0 నుంచి 4 స్థానాలు, బీజేపీ 15 నుంచి 20 స్థానాలు, కాంగ్రెస్ 12 నుంచి 18 స్థానాలు కైవసం చేసుకున్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ తెలియజేస్తున్నాయి. ఇక మణిపూర్ విషయానికి వస్తే మణిపూర్లో బీజేపీ 25 నుంచి 31 స్థానాలతో అగ్రస్థానంలో ఉండే అవకాశాలు ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్ 15 నుంచి 23 స్థానాలు, అలానే ఇతరులు 9 నుంచి 15 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్ లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ 42 నుంచి 51 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ 60 నుంచి 71 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పంజాబ్ లో బీజేపీ అకాలీదళ్ 4 నుంచి 7 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. అలానే ఇతరులు కూడా 2 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి. పంజాబ్ లో మొత్తం స్థానాలు 117 అయితే మ్యాజిక్ ఫిగర్ 59గా మనకు తెలుసు. అయితే కాంగ్రెస్ ఇక్కడ 62 నుంచి 71 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 42 నుంచి 51 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అకాలీదళ్ బీజేపీ 4 నుంచి 7 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక ఇతరులు 2 స్థానాల వరకు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకి టైమ్స్ నౌ అలానే ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇది 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.